నాకైతే చాలా ఇంట్రెస్ట్గా ఉంది ఈ కర్రీ. చాలా బాగుందమ్మా. చాలా బాగుంది. జస్ట్ ఒక చపాతీకి మేము వేసుకున్న కూర కూడా అయిపోయింది. మేము అసలు ఏమనుకున్నాం అంటే కొద్దిగా చపాతీలోకి కొద్దిగా కూరలోకి టేస్ట్ చేసి చెప్దాం అనుకున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మనం ఉల్లిపాయ మసాలా చేసుకుంటున్నాం. చాలా తక్కువ మందికి తెలిసిన ఈ ఉల్లిపాయ మసాలా కూర అయితే మన రోటీల్లోకి, చపాతీల్లోకి, పుల్కాల్లోకి చాలా స్పెషల్ అనమాట. ఎప్పుడు ఆ శనగపిండి కూర, చపాతీ కూర, బంగాళదుంప కూర కాకుండా ఇలా స్పెషల్గా చేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేద్దరు కానీ మాతో పాటు. ఇప్పుడైతే మనం కర్రీ ఎట్లా చేయాలో చూద్దాం. ఉల్లిపాయ మసాలా కూరకు కావాల్సిన పదార్థాలు: టమాటా, ఉల్లిపాయ, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర, ఉప్పు, కారం, జీలకర్ర, పచ్చిమిరపకాయలు. ముందుగా ఉల్లిపాయలు కట్ చేసుకుందాం. మేమైతే 3 ఉల్లిపాయలు తీసుకుంటున్నాం. 2 ఉల్లిపాయలు అయితే పెద్దగా ఇలాగ 4 ముక్కలుగా కోసుకుందామండి. ఇలా పెద్ద ముక్కలుగా కొయ్యాలి. ఇంకో ఉల్లిపాయ ఇలా చిన్నగా తరుక్కోవాలండి. పచ్చిమిరపకాయలు చీలికలు చేసుకుందాం. రెండు టమాటాలని ఇలా పేస్ట్ అయితే చేసుకోవాలండి. 1 స్పూన్ నూనె వేసుకుందాం. పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను అయితే వేపుకుందాం. ఉల్లిపాయలను అయితే కొద్దిగా దోరగా వేగే వరకు వేపుకుందాం ఇలా కలుపుకుంటూ. ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయండి. ఇలా గోధుమ కలర్లో తీసేద్దాం. చూడండి, ఇలా దోరగా వేపుకోవాలండి. ఇప్పుడు ఇంకో 2 టేబుల్ స్పూన్ నూనె అయితే వేసుకుందాం. జీలకర్ర వేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకున్నామండి. ఉల్లిపాయలు వేసుకుందాం. చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఒక ఉల్లిపాయ ముందు, ఆ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేసేసాం. ఉల్లిపాయ ముక్కలు ఇలాగా లైట్గా దోరగా వేగినాక టమాటా పేస్ట్ వేసేయాలండి. టమాటా పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, 1 స్పూన్ కారం వేసుకుందాం. ఒక చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఉప్పు మీకు రుచికి తగినంత వేసుకోండి. ఒక 4 టేబుల్ స్పూన్లు పెరుగు, దోరగా వేయించుకున్న పెద్ద ఉల్లిపాయలు అయితే వేసేసుకుందాం. ఒక నిమిషం ఉడికినాక నీళ్లు పోసేసుకుందామండి. అయిపోయింది, నీళ్లు పోసేద్దాం. ఒక చిన్న గ్లాస్ నీళ్ళు అయితే పోద్దాం. అలా నీళ్ళు పోసుకుంటే ఏమవుతుందంటే ఆ నీళ్ళల్లో ఉల్లిపాయ ఉడికి ఈ మసాలా మొత్తం ఉల్లిపాయకి పడుతుంది అనమాట. అప్పుడు ఆ మసాలా టేస్ట్ అంతా ఉల్లిపాయకి పట్టిద్ది. మనం తినేటప్పుడు ఆ ఉల్లిపాయ ముక్క అనేది చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు గుజ్జుగా కావాలనుకుంటే నీళ్ళు సరిపోవనుకుంటే కనుక కొద్దిగా పోసుకుని ఈ ఉల్లిపాయను అయితే ఆ నీళ్ళల్లో ఉడికేలాగా కొంచెం మూతకు పెట్టి ఉడకనిద్దాం. కర్రీ ఉడికేలోపు మనం చపాతీ అయితే చేసుకుందాం. కర్రీలోకి కొద్దిగా పిండి వేసుకుని చక్కగా ఇలా చపాతీ ఉండలా చేసుకుంటే మనకి చపాతీ కూడా రౌండ్గా వచ్చిద్ది. అంటకుండా పిండి అది రాసుకొని చక్కగా చపాతీ రౌండ్ వచ్చేలాగా షేప్ చేసుకుందాం. ఇలా పేపర్ మీద పెట్టుకుని పక్కన పెట్టుకుందాం కాల్చుకునే వరకు. ఒక చపాతీ అయితే ఇట్లా చేత్తో చేద్దామండి. ఎట్లా వస్తుందో రౌండ్, కర్ర వాడకుండా జస్ట్ ఓన్లీ చేత్తోనే బాగానే వస్తుంది రౌండ్గానే. నాకు తెలిసి ఆ కర్ర కన్నా కొంచెం దీంతోనే రౌండ్గా వస్తుంది. ఇలా తిప్పుకుని మళ్ళీ కొద్దిగా
పైన పిండి వేసుకుని జస్ట్ ఎడ్జెస్ ఇలా సాగదీస్తుంటే ఆటోమేటిక్గా చపాతీ అయిపోతుంది. పెద్ద కష్టంగా కూడా ఏం లేదు. చూసారా చక్కగా రౌండ్గా వస్తుంది. అయిపోయింది చపాతీ. చేతితో కూడా ఈజీగానే చేసుకోవచ్చు చపాతీని. చూసారా భలే వచ్చింది. ఇప్పుడు చపాతీ అయితే కాల్చుకుందాం. ప్యాన్ అయితే పెట్టుకుందాం. ఆయిల్ అయితే రాసేసుకుందాం చపాతీకి. చపాతీ అయితే కాలిపోయిందండి, తీసేసుకుందాం పక్కకి. ఇప్పుడైతే మన ఉల్లిపాయ మసాలా కర్రీ వేసి ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. చూసారా ఉల్లిపాయలు ఎలా తేలినాయో. ఉల్లిపాయలు గుజ్జు గుజ్జుగా భలే ఉంటాయి వేసుకుంటే. చూసారు ఇదిగో భలే ఉంది ఉల్లిపాయ. అందుకే ఉల్లిపాయ మసాలా అని పేరు పెట్టింది. అందుకే మెయిన్ ఇంగ్రీడియంట్ ఉల్లిపాయ కాబట్టి. కర్రీ అయితే వేసుకుందాం. మనకి చపాతీల్లోకి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. రైస్లోకి కూడా చూద్దాం అసలు ఎట్లా ఉందనేది. చూసారా చక్కగా ఉల్లిపాయలు ఎలా కనబడుతున్నాయో. ఫస్ట్ అయితే చపాతీలోకి టేస్ట్ చేద్దామమ్మా కూర. ఉల్లిపాయ మసాలా కొత్తగా ఉందన్నమాట కూర కూడా. నాకైతే చాలా క్యూరియాసిటీగా ఉంది ఎట్లా ఉందని. ఉల్లిపాయలు చూడడానికి మాత్రం నాకు ఎలా ఉన్నాయంటే అమ్మా, మనం సాంబార్లో ఉల్లిపాయలు వేస్తాం చూసావా, అలాగా సాంబార్లో ఉల్లిపాయలు మీకు తెలిసే ఉంటుంది. చూడడానికి అయితే అలా ఉన్నాయి. ఫ్లేవర్ మసాలా కూడా అంటింది కాబట్టి చూద్దాం ఒకసారి. పెరుగు మసాలా అంటింది కాబట్టి. అలా చపాతీతో ఉల్లిపాయ ముక్క. అసలు ఉల్లిపాయ ముక్క కరకరలాడుతా చాలా బాగుందండి. చక్కగా అనుకనుక ఉడికి ఉల్లిపాయ చపాతీలో పెట్టుకుంటే కరకరలాడతా పెరుగు ఫ్లేవరు మసాలా ఫ్లేవరు అంత బాగుందంటే అంత బాగుంది. నేను ఇంకా టేస్ట్ చేయలేదు. నేను ఒకసారి అమ్మా టేస్ట్ అయితే నేను ఏమనుకుంటున్నానంటే పెరుగును మసాలా వేసాం కాబట్టి కుర్మాలా ఉంటుందేమో అనుకున్నా. సేమ్ కుర్మాలా ఉందా లేదంటే దానికి దీనికి డిఫరెన్స్ ఉంది. కుర్మాకి దానికి డిఫరెన్స్ ఉందంటండి. ఒకసారి నేనైతే టేస్ట్ చేసి చూస్తా. ఎందుకంటే పెరుగును మసాలా కలిసేటప్పుడు కుర్మాలానే వండుతాం కదా. నేను కుర్మా లా ఉంటుందేమో అనుకున్నాను కానీ లేదు. చూద్దాం. చపాతీ కూడా చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. 2 వేలతో తిరిగిపోతుంది. ఇలా ఉండాలి చపాతీ ఎప్పుడైనా. సో ఎంత చపాతీ మొక్క తీసుకుని ఇప్పుడు దీనికి చక్కగా ఇలా కర్రీ పెట్టుకుని ఇంకా ఉల్లిపాయ అనేది అలా రావాలి. ఉల్లిపాయతో పాటు కొంచెం మసాలా చూసారా, ఉల్లిపాయ మసాలా అలా పెట్టుకుని జస్ట్ అలా రోల్ చేసుకుని టేస్ట్ చేద్దాం. నాకైతే చాలా ఇంట్రెస్ట్గా ఉంది ఈ కర్రీ. చాలా బాగుందమ్మా. చాలా బాగుంది. డిఫరెంట్ టేస్ట్. కుర్మా అయితే అలా లేదు. కుర్మాలా లేదు. మసాలా ఉల్లిపాయ ఫ్లేవర్ మసాలా ఫ్లేవర్ పర్ఫెక్ట్గా తెలుస్తుంది. చాలా బాగుంది. మనం చపాతీలోకి రెగ్యులర్ కర్రీ కాకుండా అలా చేసుకోండి. ఎప్పుడు రెగ్యులర్గా ఏం తింటారు చెప్పండి. అదిరిపోద్ది టేస్ట్ అయితే. ఆ టమాటా ఫ్లేవరు ఉల్లిపాయ బాగుంది. చక్కగా ఇలా కర్రీ ఎక్కువ పెట్టుకుంది అంటే. ఈరోజు మా అబ్బాయి పెట్టేదాకా నేను ఆగల. అసలు ఎలా ఉందో టేస్ట్ చేయాలని ముందు తినేసాను నేనే తీసుకుని. చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. జస్ట్ ఒక చపాతీకి మేము వేసుకున్న కూర కూడా అయిపోయింది. మేము అసలు ఏమనుకున్నామంటే కొద్దిగా చపాతీలోకి కొద్దిగా కూరలోకి టేస్ట్ చేసి చెప్దాం అనుకున్నాం. వేసుకున్న ఎంత కూర కూడా ఒక్క చపాతీకే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కూర వేసుకుని రైస్లోకి ఎట్లా ఉందో కూడా చూద్దాం. ఎందుకంటే చపాతీలోకి మనకి మరి రైస్లోకి కూడా సూట్ అయితే రైస్లోకి కూడా తినొచ్చు కదా ఒకేసారి వండుకుని. సో రైస్లో కూడా కలుపుకుని చూద్దాం. కానీ నాకు ఉల్లిపాయలు అయితే బాగా నచ్చినాయి అమ్మా. భలే కనిపిస్తున్నాయి. మనకి బిర్యానీలోను చారులోను ఉల్లిపాయలు ఎలా ఉంటాయి సేమ్ ఇందిట్లో కూడా అలాగే ఉడికినాయి. మనం టమాటాల్లో ఉడికినాయి కదా, ఫ్లేవర్ బాగా పట్టింది అనమాట. ఇది రైస్లో అన్నం రైస్లో కూడా చాలా బాగుందండి కూర. అసలు ఉల్లిపాయ తిన్న వాళ్ళు కూడా లొట్టలేసుకొని తింటారు. కానీ మనకి పులుసులో ఉల్లిపాయ కొద్దిగా ఉడకనివ్వాలి. ఉడికితే మాత్రం అసలు చాలా బాగుంది. బాగుంది.
మీరు కూడా ట్రై చేయండి, రైస్లో కూడా బాగుంటుంది, చపాతీ కాకపోయినా చాలా బాగుంది. మీరు మార్నింగ్ చపాతీలు వండేసుకున్నారనుకోండి, మధ్యాహ్నం రైస్ వరకు కూడా పనికొస్తుంది. దీన్ని వాడుకోవచ్చు. నార్మల్ కర్రీ లాగా ఉపయోగపడుతుంది అనమాట. టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. ట్రై చేయండి. సేమ్ మేము చెప్పిన కొలతలతో ఫాలో అయితే కనుక మీకు పర్ఫెక్ట్ రెసిపీ అయితే వచ్చేస్తుంది. కావాలంటే మీరు మళ్ళీ వీడియోని రివైండ్ చేసుకుని ఏమేమి ఎంత వేసామో చూసుకుని సేమ్ పర్ఫెక్ట్గా అలా వండుకుంటే కూర టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీకు ఆయిల్ కావాలంటే కొంచెం వేసుకోవచ్చు, అంటే క్వాలిటీ పెంచుకున్నప్పుడు ఆయిల్ వేసుకోండి కొంచెం. అంటే ఇంకా కారాలు ఉప్పులు అవన్నీ ఎక్కువ తక్కువ తినేవి మీ ఇష్టం, చూసుకుని కొద్దిగా చూసుకుని మాకైతే ఇట్లా పర్ఫెక్ట్గా సరిపోయింది. చాలా బాగుంది. సో అదనమాట వీడియో అయితే. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కన్ఫామ్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.